హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐలో మంచి గ్రోత్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఎస్బీఐ ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ ఫండ్స్లో యావరేజ్ రిటర్న్స్ 5 ఇయర్స్ది 7%గా ఉంది. అదే సెకండ్ది ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఫండ్స్ యొక్క 5 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ 14.1%గా ఉంది. అదే థర్డ్ది ఎస్బీఐ కాంట్రా ఫండ్లో 5 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ 18.2%గా ఉంది. నెక్స్ట్ ఈ 3 ఫండ్స్లో మనం రోజుకి ₹500 చొప్పున 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫస్ట్ దాంట్లో మనకి యావరేజ్ 7% ఉంది కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ₹36,52,500 అవుతుంది. మనకు వచ్చే ఇంట్రెస్ట్ ₹43,23,093, మొత్తం కలిపి 20వ సంవత్సరం ₹79,76,093 వస్తుంది. అదే మనం వీక్లీ ₹500 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసింది ₹5,21,500, వచ్చే ఇంట్రెస్ట్ ₹6,18,458, మొత్తం కలిపి ₹11,40,458 రావడం జరుగుతుంది. అదే మంత్లీ ₹500 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసింది ₹1,20,000 అవుతుంది. మనకి వచ్చే ఇంట్రెస్ట్ వచ్చి ₹1,44,141, మొత్తం కలిపి ₹2,64,642 వస్తుంది. అదేవిధంగా సెకండ్ దాంట్లో 14.1% ఉంది కాబట్టి మనం ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే డైలీ ₹500 చొప్పున మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 20 సంవత్సరాలకి ₹36,52,500, ఇంట్రెస్ట్ ₹1,05,922, మొత్తం కలిపి ₹2,04,58,922 రావడం జరుగుతుంది. అదే వీక్లీ ₹500 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసింది ₹5,21,500, మనకు వచ్చే ఇంట్రెస్ట్ ₹24,05,360, మొత్తం కలిపి ₹29,27,360 వస్తుంది. అదే మంత్లీ ₹500 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసింది ₹1,20,000 అవుతుంది. మనకు వచ్చే ఇంట్రెస్ట్ ₹5,63,050, మొత్తం కలిపి ₹6,83,550 మనకి 20వ సంవత్సరం అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ దాంట్లో 18.2% అంటే మనకి డైలీ చూసినట్లయితే అది 2 కోట్లకు మించి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వీక్లీ చూసినట్లయితే మనకి ఫైనల్గా ₹53,35,532 రావడం జరుగుతుంది. అదే మంత్లీ ₹500 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే ₹12,50,719 అందివ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ ఫండ్ని సెలెక్ట్ చేసుకుని తీసుకోవడం ద్వారా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్తో మంచి రిటర్న్స్ని పొందవచ్చు.